జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి వెళ్ళకూడదు, వెళ్తేగిన చేతులు కాలుతాయి, మనకున్న డబ్బులు అన్నీ పోతాయి. మనం సంపాదించడం ఏమో కానీ మనం ఇంతకుముందు సంపాదించిన డబ్బులన్నీ కూడా పోతాయి. ఒకరు ఏం చెప్తున్నారు, నాకు ₹1,00,000 పోయింది అంటాడు, ఒక ఆయన ఇంకా 5 లక్షలు పోయింది అంటున్నాడు, కొందరు కోట్లలో కూడా పోగొట్టుకున్నారు అనమాట. ఆన్లైన్ బెట్టింగ్లను ప్రమోట్ చేసిన వాళ్ళ మీద అంతా కూడా ఇప్పుడు కేసులు పెట్టారు. అంటే చాలామంది ఏంటి పోగొట్టుకున్నారు, కొద్దిమందికి లాభం అన్నమాట. వీళ్ళంతా కూడా ఎంత కక్కుర్తి అంటే వీళ్ళకి ₹1,00,00,000 ఉన్నా కూడా ఆన్లైన్ బెట్టింగ్లను అదే జూదాలను ప్రోత్సహించారు. ఇప్పుడు మనకు ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయని అనుకోకూడదు. ఎవరన్నా పోగొట్టుకుంటే లేకుంటే వాళ్ళకి నష్టం జరిగితే ఆ డబ్బులు మనకు వస్తాయన్నమాట. అదే ఆలోచన చేయాలి. చాలామంది ఏమనుకుంటారు, ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి అన్నీ ఉచితమే అనుకుంటారు. కానీ అలా కాదు. ఎవరో పన్నులు కడుతున్నారు, లేకుంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బులను ప్రజలకు ఇస్తారన్నమాట. మనకు ఎక్కడి నుంచి వస్తాయి, వర్షంలో నుంచి నీళ్ళు వచ్చినట్టు డబ్బులు రావు. ఇప్పుడు మీకు ఒకటి విషయం చెప్తాను చూడండి. అక్కడ బేగంపేటలో, హైదరాబాద్లోని బేగంపేటలో లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఉంది కదా, దాని ఓనరు మధుసూదన్ రెడ్డి, ఆయనకు ఒక కొడుకున్నాడు. వీళ్ళేంటి పూజ కోసమని, అంటే డబ్బులు రెట్టింపు చేయాలనే పూజ, అందుకోసమని శివ అనే ఒక తాంత్రికుడిని పిలిపించారు. డబ్బులు రెట్టింపు చేసేవాడితే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళ నోట్లు ప్రింట్ చేయడం ఎందుకు, బ్యాంకు వాళ్ళు అప్పులు ఇచ్చి మళ్ళీ తిరగడం ఎందుకు వేరే వాళ్ళ చుట్టూ. ఇంకా చాలా మంది కష్టపడుతుంటారు కదా డబ్బులు సంపాదించాలని. ఇప్పుడు టీ షాప్ ఆయన ఉదయం 4 గంటలకే లేస్తాడు, అన్నీ సర్దుకుంటాడు. హోటల్ వాళ్ళు అంతే. ఇట్లా ఎంతోమంది కష్టపడుతున్నారు. కానీ ఏంటి, డబ్బులు ఈజీగా అవుతాయని నమ్మించాడు ఆయన. ₹1,00,000 2 లక్షలు చేశాడు పూజ చేసి. ఏ విధంగా చేశాడంటే, తన దుస్తుల్లో దాచుకునే ₹1,00,000 అంతకుముందు అక్కడ పూజ కోసం పెట్టిన డబ్బుల్లో కలిపేశాడు. వాళ్ళకి తెలియక కళ్ళు మూసుకున్నారు కదా, ఎంచితే 2 లక్షలు అయిపోయినాయి. సరే, తర్వాత చూశారు. ఇంకా మళ్ళీ ఏమన్నాడు, వేరే కొత్త ముహూర్తం ఉంది, ఈ ముహూర్తానికి నువ్వు ₹1,00,00,000 జమ చేసుకో, 2 కోట్లు అవుతాయి చూడి, నాకేం వద్దు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయనకు ఏంటి ప్లాన్ అంతా చూడండి. ఎలుకకు ఏదో ఆహారం వేస్తే బోన్లోకి వచ్చి పడుతుంది కదా, ఈయన నమ్మేశాడు. నమ్మి ₹1,30,00,000 జమ చేసుకున్నాడు. వచ్చాడు ఆయన శివ, ఆ పూజ ఈ పూజ అన్నాడు, ప్రసాదం తినమన్నాడు. తర్వాత సూట్ కేసులో డబ్బులు తీసుకుని గుడిలో కూడా పూజ చేసి వస్తాను, అప్పుడు రెట్టింపు అవుతాయి అన్నాడు. అవన్నీ ఎట్లా నమ్ముతారో అదే అర్థం కావట్లే. చదువుకున్న మూర్ఖులు అంటారు కదా, అదే. మళ్ళీ ఏంటి, వేరే వాళ్ళు ఎవరైనా ప్రశ్న అడిగితే కన్నా మేము ఒక్కరమైనా మోసపోయింది చాలా మంది ఉన్నారంటారు. ఆయన అట్లా గుడికి తీసుకుపోయి కొడుకును, అదే మధుసూదన్ రెడ్డి కొడుకుని ఏమార్చి వెళ్ళిపోయినాడు. ఎక్కడికి, బెంగళూరు వెళ్ళిపోయినాడు. బెంగళూరు వెళ్ళిపోతే తర్వాత పట్టుకున్నారు అనుకోండి, కేసు పెడితే. ఈయన ఇక్కడ కుటుంబ సభ్యులకు అంతా కూడా ప్రసాదం ఇచ్చాడు కదా, వీళ్ళంతా మూర్చిపోయినారు. ఎవరో కనుక్కొని వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి చేర్పించారు. తర్వాత వాళ్ళు కోలుకున్నారు. అంటే ఆయన చాలా పకడ్బందీగా చేశాడు చూడండి. మనము వేరే వాళ్ళ డబ్బులు కావాలి, లేకుంటే మనకు ఉన్నంతలో చాలు అని అనుకోకుండా ఇంకా కావాలి. ఇప్పుడు 70 సంవత్సరాలు ఆయన ముసలాయన ఉన్నాడు, 80 సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఇంకా డబ్బులు కావాలంటాడు. ఎందుకోసమో తెలియదు. భార్య పిల్లలు కూడా దగ్గర ఉండరు. నా దగ్గర కోట్లు ఉన్నాయి, ఇంకా డబల్ చేస్తారా? చాలామంది ప్రశ్న అడుగుతుంటారు. నాకు 70 సంవత్సరాలు, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, దేంట్లోనూ పెట్టుబడి పెడితే తొందరగా డబ్బులు అవుతాయా? 70 సంవత్సరాలు ఆయన ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనుకుంటున్నాడో ఏంటో. అట్లనే చాలామంది మోసపోతుంటారు అనమాట. ఏదో షేర్లో ఉన్నాయి, షేర్ మార్కెట్ ఉంది, ఇక్కడ పెట్టమంటారు అనమాట. ఇప్పుడు దాన్ని అంతా కూడా విశితంగా చెప్తాను. 100 సంవత్సరాల కిందటే ఒక ఆయన చెప్పాడు, దురాశ ఫలితంగా ఉన్నదే పోగొట్టుకుంటారు అని. ఈ సందర్భంగా నేను నాలం కృష్ణారావు, అంటే ఆయన కాకినాడ దగ్గర మండపేటలో జన్మించి కాకినాడలో గౌతమి స్థానిక గ్రంథాలయం అని ఎప్పుడు 120 సంవత్సరాలకు ముందరే ఆయన స్థాపించాడు. ఆయన చాలా కవితలు రాశాడు. నేను 4వ తరగతిలో అంటే 1970లో మాకు పాఠ్యాంశంగా ఉన్నది ఆ తెలుగులో, అది చదువుకున్నాను అనమాట. ఇప్పుడు కూడా అది జ్ఞాపకం ఉంది. అంటే ఏమని, ఒక ముసలాయన డబ్బులన్నీ సంపాదించిన తర్వాత ఆయన ఎవరికి ఇవ్వలేదన్నమాట. ఎవరికి ఇవ్వకుండా ఏం చేసినాడు, ఊరు వెలుపల పాడు కోనేరు చెంత, అంటే పాడువన్న కోనేరు దగ్గరికి పోయినాడు. అక్కడంతా తుప్పలన్నీ చెట్లన్నీ ఉంటాయి కదా, ఎవరు అక్కడ తిరగని చోటుకి పోయి గుంత తీసి తన దగ్గర ఉన్న బంగారంతా కూడా దాచిపెట్టేసినాడు. అప్పుడప్పుడు పోయేది అక్కడ బంగారును చూసుకొని సంతోషం అనమాట. అబ్బా, నా దగ్గర ఇంత బంగారం ఉంది అని. ఇప్పుడు 60-70 సంవత్సరాల తర్వాత అదే అత్యాశ అనేది దురాశ. మరి తర్వాత దాన్ని రోజు పోయేటప్పుడు ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, ఎందుకు పోతున్నాడని. ఎవరో వాళ్ళ ఊరిలో ఎవరో దొంగ చూసినాడు,
చూసి వెనక పోతున్నాడు. ఆయన ఏమో బంగారు తవ్వేది కూడా చూసినాడు, బంగారు కోసం గుంత తవ్వుతున్నాడు. బంగారు చూసుకొని మళ్ళీ గుంతను పూర్తి చేసాడు. అప్పుడు ఏం చేశాడు, ఈయన బయటికి పోయిన తర్వాత ఈయన దొంగ అక్కడికి పోయి గుంత తీసి బంగారుని ఎత్తుకొని పోయినాడు. మరుసటి రోజు వస్తాడు కదా ముసలాయన, చూసినాడు. చూస్తే గుంత తవ్వింది, బంగారు లేదు, ఏం లేదు. మరి ఏం చేయాలా, లబో దివో అని మొత్తుకుంటున్నాడు. అక్కడ లబో దివో అని మొత్తుకుంటుంటే ఆ దారిన పోయే వాళ్ళు అంటారు కదా, దారి కొద్దిగా దగ్గరగానే ఉంటుంది ఆ కోనేరుకు. వాళ్ళు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని అడుగుతాడు. ఏం చెప్తాం, మొత్తం జీవితం అంతా కూడా నేను కష్టపడి సంపాదించింది బంగారుగా మార్చి ఇక్కడ నేను దాచిపెట్టాను గుంత తీసి, రోజు చూసుకుంటుంటే ఎవడో దొంగిలించుకొని పోయినాడు అని చెప్తాడు. మరి వాళ్ళు అంటారన్నమాట, నువ్వు ఇతరులకు ఇవ్వవు, నువ్వు తినవు, మరి ఈ వయసులో మరి ఇంకా బంగారు అట్లే ఉండాలని కోరుకోవడం కూడా చాలా తప్పు. ఒక బండరాయిని దాంట్లో కింద గుంతలో పాతిపెట్టి అదే బంగారు అనుకొని నువ్వు రోజు చూసుకుంటూ ఉండు అని చెప్తారు. అంటే ఈ కవిత చూడండి, ఎప్పుడో ఆయన 100 సంవత్సరాల పైన రాశాడు. అంటే ఊహించాడు అనమాట. ఇప్పుడు కూడా అంతే. ఆ 75 సంవత్సరాలు ఆయన హైదరాబాద్ ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుదాం అనుకున్నాడో ఏమో. 13 కోట్లు ఉన్నాయి తన దగ్గర. ఆయన ఖర్చు పెట్టినా అంటే ఆ 13 కోట్లలో 1 కోటి కూడా ఖర్చు పెట్టలేడు. ఇప్పుడు 50,000 ఎవరైనా ఓల్డేజ్ హోమ్కి ఇచ్చామనుకోండి, అంటే 6 లక్షలు, కొన్ని 10 లక్షలు ఇచ్చాడు అనుకో సంవత్సరానికి. ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఈయన? 5, 10 అంటే 1 కోటి కూడా ఖర్చు పెట్టలేడు. అటువంటి 13 కోట్లు ఉన్నాయి ఈయన దగ్గర. ఇంకా ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలియదు. మరి అటువంటి ఆయన ఇంకా సంపాదించాలని ఎవరో ఏదో చెప్తే, సార్ ఇది లింక్ ఉంది, మీరు షేర్స్లో పెట్టుబడి పెట్టండి, తొందరగా మేమే డబల్ చేస్తామని వాళ్ళు ఏదో చూపించారు. వాళ్ళ యాప్ అనమాట అది. షేర్ మార్కెట్ పెరిగింది, మీ డబ్బులు 13 కోట్లు వచ్చేసి 14 కోట్లు అయినాయి అని. తర్వాత చూస్తే అసలు ఆ సైటే మూసేసినారు. లబో దిబో అని మొత్తుకున్నాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఏం చేశారు, వాళ్ళు వేరే దేశానికి డబ్బులు పంపించారు. ఇక్కడ కమిషన్ ఎంతో, కొన్ని వేల రూపాయలు మాత్రమే కమిషన్ తీసుకున్నా వాళ్ళని పట్టుకొని మనం ఏం చేయగలం? ఇట్లనే అన్నమాట. చాలా మంది ఏంటంటే మన దురాశతో వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం. అది గమనించండి. ఇప్పుడు మన అందరి దగ్గర కూడా టచ్ ఫోన్ ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తుంటాము, లేకపోతే ఫోన్పే, గూగుల్ పే, ఈవెన్ పేటిఎం కూడా చేస్తున్నాం కదా. అక్కడ వస్తుంది సమస్య అనమాట. ఎవరో ఫోన్ చేస్తారు, మీ కరెంటు బిల్లు కట్టలేదు, ఈ లింక్ ద్వారా పే చేయండి అంటారు. అప్పుడు మనకేంటి, ఆ లింక్ నిజమే అనుకొని మనం లింక్లో పోతే మన అకౌంట్ నెంబర్ ఇవన్నీ కొట్టేస్తే మన ఇంటర్నెట్ పాస్వర్డ్ వాళ్ళు తీసేసుకుంటారు. మన అకౌంట్లో డబ్బులన్నీ కూడా వాళ్ళు కాజేస్తారు అన్నమాట. ఇక్కడ జామ్తారా అని ఒకటి ఉంది. ఇక్కడ మీకు తెలుసు కదా, బీహార్ నుంచి విడిపోయిన తర్వాత జార్ఖండ్ అయింది. అది జార్ఖండ్లో జామ్తారా అనేది ఒక జిల్లా. అక్కడ చాలామంది, అంటే వేల మంది సైబర్ ఫ్రాడ్స్ అనమాట. ఫోన్లు చేసేది వాళ్ళకి రకరకాల భాషలు వస్తాయన్నమాట. వాళ్ళంతా కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ను ఎట్లా ముంచాలి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలను, తెలంగాణ వాళ్ళని ఎట్లా ముంచాలి, లేదంటే గుజరాత్ వాళ్ళను, మధ్యప్రదేశ్ వాళ్ళని ఎట్లా ముంచాలి, ఇట్లే అనమాట. అక్కడ ఎట్లా అంటే జంగిల్ రాజ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా బీహార్లో. వాళ్ళంతా కూడా ఇక్కడ జామ్తారా సైబర్ హబ్, క్రైమ్ అనమాట. ఇక్కడ క్రైమ్ అనేది ఎక్కువ ఉంటుంది, సైబర్ క్రైమ్. కాబట్టి చాలామంది ఏంటంటే వాళ్ళు తెలుగులో ఫ్లూయెంట్గా కూడా మాట్లాడగలరు. మీ కార్డు చివరి 4 అంకెలు చూడండి, మీకు అది వస్తుంది, బహుమతి వచ్చింది, మీరు మాకు వాల్యూడ్ కస్టమర్ అంటారు. అట్లా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఓటీపీ చెప్పినారంటే ఇంకా మనం డబ్బులన్నీ పోయినట్టే. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా అపరిచితులు మీకు ఫోన్ చేస్తారు. కొంతమందికి ఇప్పుడు కాలర్ ఐడి ఉంది కదా, ఆ కాలర్ ఐడిలో వాళ్ళేంటి సబ్ ఇన్స్పెక్టర్, డిఎస్పి అని వచ్చేటట్టు చూస్తారనమాట. 10 మంది ఆ పేరుతో సేవ్ చేస్తే మనకు కూడా అదే వస్తుంది. వాడు నిజంగా డిఎస్పీనేమో ఏసీపీనేమో అనుకొని మనము కాల్ను మాట్లాడతాం. కానీ వాళ్ళు నిజం కాదు. మనం కావాలంటే మళ్ళీ కట్ చేసి ఇట్లా చేయాలన్నమాట. కొంతమంది ఆడవాళ్ళు ఏంటి, ఏదో పరిచయం అయినట్టు ఫోన్ చేస్తూ మళ్ళీ వాళ్ళు నగ్నంగా వాళ్ళ వీడియో చేసి మనను ఉద్రేకపరచడం అనమాట. మన ఫోటోను వాళ్ళు మార్ఫింగ్ చేసి, మీరు కూడా నగ్నంగా ఉన్నారు, మీది కూడా వీడియో చేసి మేము వదులుతాము, మీరు డబ్బులు పంచండి. ఇప్పుడు కొత్తగా అయింది డిజిటల్ అరెస్ట్ అనేది కొత్తగా వచ్చింది. ఎవడో ఒకడు ఫోన్ చేస్తాడు, మీ అన్నీ కూడా ఏటీఎం బ్లాక్ అయింది, ఇంటర్నెట్ బ్లాక్ అయింది, ఇవన్నీ అయింది, ఇక్కడ ఈ లింక్ క్లిక్ చేయండి, లేకుంటే ఇంత డబ్బులు పంపండి, ఇవన్నీ అంటారంట. మనము మోసపోతాం అన్నమాట. జామ్తారా జిల్లా ఏమైంది, ఈ మోసగాళ్లకు నిలవైపోయింది అనమాట. ఇప్పుడు బీహార్లో కూడా మీరు తెలిసే ఉంటుంది, నితీష్ కుమార్ కాంగ్రెస్కు వెళ్ళిపోను అంటాడు, కానీ మళ్ళీ కాంగ్రెస్ దగ్గరికి వెళ్తాడు అనమాట. మళ్ళీ కొద్ది రోజులు బీజేపీ దగ్గరికి అస్సలు పోను అంటాడు, మళ్ళీ బీజేపీలోకే వచ్చేస్తాడు అనమాట.
అంటే వాళ్ళకు మాట మీద నిలబడేది మోసం బుద్ధి అన్నమాట. మైండ్ ఏంది ఇతరులను ముంచాలా అనేది. ఆ జామ్తారా వాళ్ళే ఇప్పుడు చాలా క్రైమ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో చాలా వరకు కూడా సిరీస్ వచ్చాయి, నేను కూడా చూశాను అనమాట. కానీ వాళ్ళని పట్టుకోవాలంటే చాలా కష్టం. ప్రజలు అంటే జామ్తారా ప్రజలు అంటే మోసగాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడో బీహార్కు లేకపోతే ఇంకా ఉత్తరప్రదేశ్కు లేకుంటే గుజరాత్కు ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు ఓటర్ కార్డు అన్ని క్రియేట్ చేసుకుని అక్కడ సిమ్ తీసుకుంటారు అనమాట. సిమ్ తీసుకొని వచ్చి మోసం చేస్తుంటారు. మన వీళ్ళేది పోలీసులు ఏంటి అక్కడే కదా ఉండేది, అక్కడ పోతే అక్కడ ఉండరు. కానీ ఇక్కడ కూడా జామ్తారాలో చాలా గ్రామాలు ఉన్నాయి కదా, పట్టుకుందామని పోతే వాళ్ళు పలానా వాళ్ళని అసలు దొరకరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ జాగ్రత్తలో మీరు ఉండాల్సిందే. మనకు ఎవరో బహుమతి ఇచ్చారు, మనకు బహుమతి వస్తుంది, ఈ లింక్ క్లిక్ చేయండి. ఎవరో ఒకడు ఉన్న పనికిమాలిన విధవ అనమాట. వాడు ఏం చేశాడు, యాక్టివా స్కూటర్లు 100 స్కూటర్లు ఉచితంగా ఇస్తారు, ఈ లింక్ క్లిక్ చేయండి. ఎందుకు వాడు ఉచితంగా ఇస్తాడు? నేను ఎంతోమంది కోటీశ్వరులను చూశాను, మోసం చేస్తుంటారు కోటీశ్వరులే. అటువంటి వాడు యాక్టివా స్కూటర్లు ఫ్రీగా ఇస్తాడా? తెలియని వాళ్ళకు, ఏమీ తెలియని వాళ్ళకు. స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇట్లా గిఫ్ట్లు ఇస్తున్నారు, మీరు లింక్ క్లిక్ చేయండి. స్టేట్ బ్యాంక్ అంటే STATE ఉండాలి కదా, అక్కడ ఈ ఉండదు అనమాట, STAT ఉంటుంది అన్నమాట, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని. ఇట్లా చాలా మోసాలు అనమాట. ఏదో ఒకటి మనకు ఎవడు పనికిమాలినోడు ఒకడు ఉంటాడు, వాడు అందరికీ 100 మందికి షేర్ చేస్తాడనమాట. వానికి టైం పాస్ అనమాట. పొరపాటున మీరు అది క్లిక్ చేశారంటే అంతే, అయిపోయినట్టే. మీ అకౌంట్లో డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఏదో రకంగా వాళ్ళు ఏం చేస్తారు, పొరపాటున మీకు డబ్బులు పంపించాము, అదేదో OTP వచ్చింది, అది చెప్పండి అంటాడు. ఎన్నో రకాల మోసాలు చేస్తుంటారు. కాబట్టి మీరు ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. కనీసం పక్క వాళ్ళతో కొద్దిగా డిస్కస్ చేయాలి, సరే ఇది నిజమేనా అని. కానీ చాలామంది ఏంటంటే ఏదో ఫోన్ వస్తే కానీ టకా అని రెస్పాండ్ అవుతారు. అక్కడ సమాధానం చెప్పకుండా కొద్దిగా ఆగాలన్నమాట. చాలామంది ఏంటంటే నేను చూశాను, అక్కడ మహారాష్ట్రలో బ్యాంక్ మేనేజర్గా పనిచేసినప్పుడు ఒక రైతుకి ఇట్లే ఫోన్ వస్తే, సార్ నాకు ఫోన్ వచ్చింది, మేనేజర్ అని ఎవడో ATM కార్డు బ్లాక్ అయిందని ఇట్లా విసిగిస్తున్నాడు సార్ అంటే, నేను మాట్లాడి బాగా తిట్టేశాను అనమాట. అంటే అంత తెలివి ఉండాలి. ఆయన ఏంటి, ATM కార్డు బ్లాక్ చేస్తే నేను బ్యాంకుకి పోయి చూసుకుంటాను, నేనేం చెప్పను నీకు, లాస్ట్ చివరి నెంబర్లు చెప్పండి, OTP చెప్పండి అంటాడు కదా. అవన్నీ ఏమీ కాదు, నేను బ్యాంకుకి వెళ్తాను అన్నాడు. ఆ తెలివి ఉండాలి చాలామందికి. కాబట్టి మీరు జాగ్రత్తగా చూడండి. మీకు అత్యాశ ఉన్నప్పుడే వాళ్ళు మోసం చేయగలరు. ఎవరు మోసపోకుండా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్.